పార్లమెంట్ దాడి ఘటన వెనుక విపక్షాల హస్తం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమావేశమైంది. పార్లమెంటరీ లైబ్రరీ బిల్డింగ్లో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్ దాడి ఘటన వెనుక విపక్షాల హస్తం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమావేశమైంది. పార్లమెంటరీ లైబ్రరీ బిల్డింగ్లో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్ దాడి ఘటన వెనుక విపక్షాల హస్తం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమావేశమైంది. పార్లమెంటరీ లైబ్రరీ బిల్డింగ్లో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్ దాడి ఘటన వెనుక విపక్షాల హస్తం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమావేశమైంది. పార్లమెంటరీ లైబ్రరీ బిల్డింగ్లో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఈ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఆ సమావేశంలో ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 13వ తారీఖున పార్లమెంటు లోపల జరిగినటువంటి దాడి విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడి వెనుక విపక్షాల కుట్ర ఉంది అనేటువంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు కూడా విపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన పైన కూడా ప్రధాని సీరియస్ అయ్యారు. మరొక వైపు ఆ మీటింగ్లోనే అంటే బీజేపీ ప్రభుత్వము దేశ గౌరవాన్ని పెంపొందించేలాగా మనం పరిపాలన చేస్తుంటే విపక్షాలు మాత్రం కేవలం బదనాం చేసేటువంటి కుట్రలు పాల్పడుతుంది అనేటువంటి కామెంట్స్ అయితే ఆయన చేశారు. ఘటన జరిగిన తర్వాత ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ కామెంట్స్ చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్న ఒక హిందీ డైలీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆ ఘటనకు సంబంధించి సీరియస్ ఇష్యూ దానిపైన విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఘటనకు సంబంధించి విచారణకు ఇప్పటికే ఆదేశించాము, దానిపైన విచారణ జరుగుతుంది, దానిపైన పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఏకంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా విపక్షాలపైన అనే నెపాన్ని అనేది కూడా నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఈ కామెంట్స్ని చూడాల్సి ఉంటుంది. ఈ ఘటనలో విపక్ష పార్టీలదే కుట్ర అంతా కూడా అనేటువంటి కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎంపీలు ఘటన జరిగిన తర్వాత రోజు నుంచి కూడా ఎంపీల విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. దాంట్లోనే సస్పెన్షన్ కూడా గురైనటువంటి పరిస్థితుంది. 92 మంది ఒక సెషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఎంపీలు సస్పెన్షన్ గురి కావడం అనేది ఇది మొదటిసారి. గతంలో ఒకసారి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో 63 మంది ఎంపీల పైన సస్పెన్షన్ వేటేస్తే ఇది 92 మంది పైన ఒక సెషన్లోనే ఇంత స్థాయిలో జరగడం అనేది రేరెస్ట్ ఫీటు. బట్ ఈ ఇష్యూకు సంబంధించి ప్రధాని కామెంట్స్ ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి. దానికి వెనుక ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పటివరకే దానికి సంబంధించినటువంటి ప్రోబ్ అనేది కూడా విచారణ అనేది కూడా జరుగుతూ ఉంది. ఢిల్లీ పోలీస్కు సంబంధించిన స్పెషల్ సెల్ అధికారులు అలాగే ఇతర ఏజెన్సీస్ కూడా దీనికి సంబంధించిన అంశాలపైన విచారణ అనేది కూడా జరుపుతూ ఉన్నారు. ఆ ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వారి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలక ఆధారాలు సేకరించేటువంటి పని చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఓవరాల్గా 9 మందిని ప్రస్తుతం అదుపులో ఉన్నారు, పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారికి సంబంధించిన విచారణ అంతా జరుగుతూ ఉంది. దాంట్లో ఏదైనా ఈ కుట్ర కోణానికి సంబంధించి ఏమైనా ఆధారాలు దొరికాయా, లేకపోతే ఆధారాలు ఉంటేనే తప్ప ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయరు కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలు ఏదైనా బయట పెడతారా అనే దానిపైన కూడా సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రధాని స్థాయిలో కీలకంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు పార్లమెంట్లో చర్చ జరపాలి, పార్లమెంటు వేదికగా ప్రధాని సమక్షంలో కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి వేళ పార్లమెంట్లో అసలు చర్చలే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే రాలేదు. ఇప్పటి వరకు కేవలం
స్పీకరు ఎంపీలకు ఒక లేఖ రాశారు. దానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా లోక్సభ సెక్రటేరియట్ చూసుకుంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ విచారణ అనేది కూడా జరుగుతూ ఉంది, ప్రోబ్ అనేది కూడా జరుగుతూ ఉంది. దీని వెనుక ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా వెలికి తీస్తామనేటువంటి అర్థం వచ్చేలాగా వారు లేఖ అనేది కూడా రాశారు. దానికి సంబంధించి తప్ప అధికారికంగా ప్రధాని కానీ లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి కానీ ఎవరు కూడా సభలో మాట్లాడలేదు. కేవలం సభ బయట కొన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో మాత్రమే దానిపైన మాట్లాడారు తప్ప మిగతా ఎక్కడ కూడా సభలో మాట్లాడలేదు. సభలో ఈరోజు కూడా ఇప్పుడు ప్రస్తుతం విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సస్పెన్షన్ ఎంపీలకు సంబంధించినటువంటి సస్పెన్షన్ అంశము, అలాగే లోక్సభలో రాజ్యసభలో రెండు సభల్లో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలనేటువంటి డిమాండ్ తోటి ఈ విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల ఆందోళన కొనసాగుతున్నటువంటి సమయంలోనే ప్రధాని కామెంట్ చేయడానికి కూడా విపక్ష పార్టీలు ఎలా చూస్తాయి, దానికి సంబంధించి వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు రాబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా ఏకతాటిపై ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని కేవలం తాము సమాధానం చర్చకు మాత్రమే పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాము. దానికి ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్తుందో అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి అంత భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ చర్చ కనుక జరిగితే నిజంగానే కుట్ర జరిగిందా, లేకపోతే దీని వెనకాల ఎవరెవరి రాష్ట్రాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా బయటపడుతుంది. దేశం అంతా కూడా దానిపైన చూస్తుంది. ఇష్యూ పార్లమెంటు పైన జరిగినటువంటి దాడి కాబట్టి దాన్ని సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి, దానిపైన చర్చ పట్టుబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు అఫీషియల్గా చర్చకు సంబంధించి కానీ పార్లమెంట్లో కానీ ఎలాంటి సమాధానం అయితే రాలేదు. కేవలం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఈ కామెంట్స్ అనేది కూడా చేశారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. చంద్రిక.